ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము. మా శత్రువుల చేతిలో నుండి మమ్మను రక్షించువాడవు నీవే, మమ్మను ద్వేషించు వారిని సిగ్గుపరచువాడవు నీవే. కీర్తనల గ్రంథం 44వ అధ్యాయం 7వ వచనం. ప్రియులారా, ఈ మాటలు వింటున్న మీ అందరి జీవితాలలో మన దేవుడు తన మెండైన ఆశీర్వాదములను కుమ్మరించి ఈ వాగ్దానం మనందరి ఎడల నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, పాత సంగతులు, పాత పరిస్థితులు గతించిపోతున్నా, క్రొత్త సంవత్సరం, నూతన మాసములు వస్తున్నా మానవుని జీవితంలో సరైన మార్పు రావడం లేదు. తోటి వారిని హీనంగా చూడడం, వారిపై నిందలు మోపడం, వారి గురించి చెడ్డ మాటలు చెప్పడం, వారిని నిత్యము రకరకాలుగా బాధిస్తూ కన్నిటికీ గురిచేస్తూ నెమ్మది లేకుండా చెయ్యడం, వారిని టార్గెట్ చేస్తూ వారి పతనాన్ని కోరుకోవడం, సమయం వస్తే వారిని ఈ లోకం నుండి తొలగించి వారు ఎంతోమంది ఉంటున్నారు. ఇతరులపై రకరకాలుగా పగ తీర్చుకుంటున్నారు, దూషిస్తున్నారు. ఎవరిచ్చారండి ఈ అధికారం? అమాయకులైన వారిని శ్రమల పాలు చేసి బాధించే హక్కు ఈ మనుషులకు ఎవరిచ్చారు? అంతా వారిష్టమే. దేవునికి భయపడే పరిస్థితులే వారిలో లేవు. ఈనాడు విశ్వాసిగా పిలువబడే వారే శత్రువులుగా మారుతున్నారు. తోటి వారిని రకరకాలుగా వేధిస్తున్నారు. మనుషులే అంటే ఈనాడు పరిస్థితులు కూడా మనకు విరోధంగా మారుతున్నాయి, శత్రువుగా ప్రవర్తిస్తున్నాయి. ఆర్థిక ఇబ్బందులు, అప్పుల మీద అప్పులు, వాటి వడ్డీలు, అనారోగ్యం, నిరుద్యోగ సమస్య, వ్యాపారంలో నష్టాలు, గృహాలు లేక, నిలువ నీడ లేక జీవించే పరిస్థితులు. ఏ పని చేసినా అపజయమే, ఏ ప్రయత్నం చేసినా ఓటమే ఎదురవుతుంది. ఆలోచనలు, ప్రణాళికలు విఫలమవుతున్నాయి. పిల్లలు చెప్పిన మాట వినని పరిస్థితులు, భార్య భర్తల మధ్య విభేదాలు, ఎంతో మంది విడిపోయి విడాకులు తీసుకునే పరిస్థితులు, భర్త ద్వారా వేధింపులను తట్టుకోలేక ఏడ్చే భార్యలు, భార్య మాట వినడం లేదని బాధపడే భర్తలు, సంతానం లేక వివాహాలు జరగక. ప్రియ సహోదరి సహోదరుడా, ఇలా చెబుతూ పోతే ఇంకా ఎన్నెన్నో బాధలు, కష్టాలు భరించేవారు ఎంతోమంది ఉంటున్నారు కదండి. ఆనాడు కోరహు కుమారులు విరోధుల చేతిలో ఉన్నప్పుడు, శత్రు భయాల మధ్య జీవిస్తున్నప్పుడు, రకరకాల వ్యతిరేకతల గుండా వెళ్తున్నప్పుడు దేవునికి ఈ విధంగా ప్రార్థన చేశారు. మా శత్రువుల చేతిలో నుండి మమ్మను రక్షించువాడవు నీవే తండ్రి, మమ్మను ద్వేషించు వారిని సిగ్గుపరచువాడవు నీవే అని ప్రార్థించారండి ఆ భక్తులు. ప్రియ విశ్వాసి, ప్రతి పరిస్థితి నుండి రక్షించే శక్తి గలవాడు, సామర్థ్యం కలిగిన వాడు ఆ దేవుడే అని వారు నమ్మినారు. ఆయన యందు విశ్వాసముంచారు. సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడ్డారు. అద్భుతంగా దేవుడు వారికి సహాయం చేశాడండి. దేవుని యందు విశ్వాసముంచి నీతిమంతునిగా, నీతిమంతురాలిగా జీవించే ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు కూడా ప్రార్థించు. నీ బాధల విషయమై మొరపెట్టు. నీకెదురయ్యే ప్రతి విపత్కర పరిస్థితులన్నిటి నుండి రక్షించమని దేవునిని అడుగు. నీ ప్రతి బాధను, నీ కష్టాన్ని, నీ హృదయంలోని వేదనలన్నిటినీ ఆయన సన్నిధిని కుమ్మరించు. ఆనాడు న్యాయాధిపతుల గ్రంథంలో తమ శత్రువులు తమ్మును బాధింపగా వారు విడిచిన నిట్టూర్పులు యెహోవా విని సంతాపించి వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించి ఆ న్యాయాధిపతులకు తోడయ్యుండి వారి దినములన్నిటను వారి శత్రువుల చేతులలో నుండి ఇశ్రాయేలులను రక్షించెను అని వాక్యం చెబుతుంది. ప్రియ సహోదరి సహోదరుడా, నిన్ను రక్షించడానికి, నిన్ను విడిపించడానికి, నీ శత్రువుల చేతిలో నుండి నిన్ను కాపాడడానికి దేవుడు తన దూతను నీ కొరకు పంపుచున్నాడు. నీ బాధలను, నీ కష్టాలను ఆయన చూచి, నీ నిట్టూర్పును, నీ వేదనను ఆయన చూచి నీకు సహాయం చెయ్యడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మౌనముగా ఉండకు, ప్రార్థించు. నీ దేవుడు కూడా నీ జీవితంలో ఎదురయ్యే కష్టాలను, బాధలను చూచి ఏమాత్రం మౌనంగా ఉండడండి. నీ కొరకు ఆ దేవుడు సంతాపిస్తున్నాడు, కన్నీరు కారుస్తున్నాడు. ఆయన చూస్తూ ఊరుకుండేవాడు కాదు. నీ విషయమై గొప్ప న్యాయం జరిగిస్తాడు, నీ పట్ల మేలు చేస్తాడు, కీడుల నుండి నిన్ను రక్షిస్తాడు, శత్రువుల చేతిలో నుండి, నిందించే వారి నుండి నిన్ను కాపాడుతాడండి.
ఈనాడు నువ్వు ఆయనకిష్టుడిగా, ఆ దేవునికి ఇష్టురాలిగా జీవిస్తే శత్రువుల చేతిలో నుండి, విరోధుల చేతిలో నుండి, నిన్ను ద్వేషించే వారి నుండి రక్షించి తన చేతిలో నిన్ను భద్రంగా కాపాడుతాడు. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కుకున్నాను, నా చేతిలో నుండి విడిపించేవాడు ఏ ఒక్కడూ లేడని నీ యందు జాలి చూపే దేవుడు చెబుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినము నుండి నీ దేవునికి ప్రార్థించు, ఆయనకు మొరపెట్టు, బ్రతిమిలాడు, ఆయన సహాయాన్ని వేడుకో. దేవుని కృపలో నిన్ను భద్రపరుచుతాడు, నిన్ను రక్షించుతాడండి. తప్పకుండా నీకు సహాయాన్ని అందిస్తాడు. నీ ప్రార్థన విని ఆయన ఊరకుండడండి. త్వరగానే నీ ఎడల కార్యం జరిగిస్తాడు, నీ పట్ల మేలు చేస్తాడు. కాబట్టి దేవుడు నిన్ను దృష్టించేంత వరకు నువ్వు ప్రార్థిస్తూనే ఉండు. దేవుడు నీ కొరకు గొప్ప సహాయాన్ని పంపించేంత వరకు ఆయన పాదాల వద్ద సాగిలపడి కన్నీటితో మొరపెడుతూ ఉండు. తప్పకుండా ఒకానొక సమయం రాబోతుంది. ఆ సమయాన సంపూర్ణమైన సహాయాన్ని ఆ దేవుడు నీకిచ్చి గొప్ప సంతోషాన్ని నీ హృదయంలో కలిగించుతాడు. ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడవైన మా ప్రియా పరలోకపు తండ్రి, జాలి దయా కనికరములు కలిగిన మా గొప్ప దేవ, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, మీ బంగారు పాదాలకు లెక్కించలేని కోటాను కోట్ల స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి. శత్రువుల చేతిలో నుండి మమ్మును రక్షించే దేవుడో తండ్రి, మమ్మును ద్వేషించే వారిని, మమ్మును అవమానపరిచే వారిని సిగ్గుపరిచే దేవుడో తండ్రి. అయ్యా, మా పట్ల మేలు చేసే దేవుడో తండ్రి, మా కన్నిటిని తుడిచి మాకు గొప్ప సంతోషం అనుగ్రహించే దేవుడవు. అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, మీరు మాత్రమే మా జీవితంలో ఎంతటి కార్యాన్నైనా చెయ్య సమర్థుడవు తండ్రి. శక్తి మీకుంది దేవా. మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. మీ గొప్పతనాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం దేవా. నీ ప్రియ బిడ్డలందరినీ ఈ సమయాన మీ చేతికి అప్పగిస్తున్నాం దేవా. శత్రువుల నుండి నీ బిడ్డల్ని కాపాడండి దేవా. రకరకాల పరిస్థితుల నుంచి నీ బిడ్డల్ని రక్షించండి తండ్రి. ఎన్నో నిందల గుండా, అవమానాల గుండా వెళ్తుండగా మీరే వారిని రక్షించమని, విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నమ్మదగిన దేవుడో తండ్రి, మా జీవితంలో నమ్మకమైన కార్యాలు చేసే దేవుడోగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు దేవా. అయ్యా, ఈ సమయాన దేవా, మీ పాదాల వద్ద సాగిలపడి మీకు ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డ ప్రార్థనను మీరు ఆలకించండి దేవా. బిడ్డల అక్కరలు కొరతలు మీరు తీర్చండి దేవా. వారి కష్టం, వ్యాధి, బాధ, సమస్య, దిగులు సమస్తము తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమంతా దేవా, మీ రెక్కల చాటున బిడ్డల్ని భద్రపరచండి దేవా. నీ బిడ్డలకు కావలసిన ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, క్షేమాన్ని, ఆహారాన్ని, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. శత్రువుల నుండి, అపవాది నుండి, ఆటంకాలు, ప్రమాదాల నుండి నీ బిడ్డల్ని రక్షించండి దేవా. అయ్యా, నీ బిడ్డలు రకరకాల ప్రాంతాలకు వెళ్తుండగా మీరే వారికి తోడయ్యుండి సహాయం చెయ్యండి తండ్రి. మరి ముఖ్యంగా దేవా, దూర దేశాలలో నివాసం ఉంటున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. దూర రాష్ట్రాలలో మరి జీవిస్తున్న బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. నీ బిడ్డల్ని మీరు కాపాడండి, భద్రపరచండి దేవా. వారు చేసే పనులంతట్లో తోడయ్యుండి సహాయం చెయ్యండి. బిడ్డలకి మంచి ఆరోగ్యం దయచేయమని, వారి కుటుంబం చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంకా దేవా, ఎందరైతే భారతదేశం నుంచి ఇతర దేశాలకు వెళ్లాలని ప్రయత్నాలు చేస్తున్నారో, ఇతర దేశాల నుండి భారతదేశం రావాలని అనుకుంటున్నారో, బిడ్డల ప్రయాణాలలో తోడుగా ఉండండి దేవా. మీరే వారికి కావాల్సిన క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈ దినమున ప్రవ్వా, ఎందరైతే బిడ్డలు రకరకాల కొరతల మధ్య, భయాల మధ్య జీవిస్తున్నారో, వేదన, కృంగుదల, నిరుత్సాహాలలో ఉంటున్నారో అలాంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఆర్థికపరమైన ఇబ్బందులతో బాధపడే బిడ్డలు ఎంతో మంది ఉంటుండగా అట్టి వారందరినీ సమయాన మీ చేతికి అప్పగిస్తున్నాం దేవా. ప్రతి బిడ్డని మీరు ఓదార్చండి తండ్రి. వారి కుటుంబంలో అక్కరల కొరతలు మీరు తీర్చండి దేవా. వారి చేతి కష్టాన్ని మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, నీ బిడ్డలు చేసే పని చిన్నదైనా పెద్దదైనా మీరే వారికి తోడయ్యుండి ఆశీర్వదించండి. క్రమక్రమంగా వారికి అభివృద్ధిని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అనారోగ్యాలతో బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ముట్టండి దేవా, స్వస్థపరచండి, బాగు చెయ్యండి తండ్రి. మరణాన్ని తప్పించుట ప్రభువైన యెహోవా వశమన్నారు దేవా. ఎందరైతే మరణ పడకపై ఉంటున్నారో, ఎందరైతే మరణ భయం చేత బాధించబడుతున్నారో అలాంటి బిడ్డలందరినీ
సజీవులనుగా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సొంత వారిని కోల్పోయి బాధపడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఆదరించండి దేవా. బిడ్డలకు ఓదార్పుని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దూతలు నుంచండి. యవ్వనస్తులు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, బిడ్డలు కాలేజీకి స్కూల్స్కి వెళ్తూ వస్తుండగా వారి చుట్టూ మీ దూతలు నుంచండి తండ్రి. సహోదరులను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఉద్యోగాలకు వెళ్తుండగా మీరే వారిని కాపాడండి దేవా. అయ్యా, ప్రమోషన్స్ కోసం, ట్రాన్స్ఫర్స్ కోసం, ఇంక్రిమెంట్స్ కోసం ఎదురు చూస్తుండగా మీ గొప్ప సహాయాన్ని వారికి అందించండి తండ్రి. పెండింగ్లో ఉన్న శాలరీస్ సకాలంలో పొందుకునేలాగున సహాయం చెయ్యండి. బిడ్డలందరూ రెగ్యులర్గా జీతాలు పొందుకొనుటకు కృప చూపించండి దేవా. ఉద్యోగ స్థలంలో బాధించబడుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. పని భారాల నుంచి నీ బిడ్డల్ని లేవనెత్తండి దేవా. ఈనాడు ప్రవ్వా, నీ బిడ్డలైన వారు ఎక్కడ ఉన్నా ఏమి చేసినా మీరే వారిని అత్యున్నతంగా దీవించమని హెచ్చించమని ప్రార్థిస్తున్నారు తండ్రి. పరిచర్య చేసే బిడ్డల కుటుంబాల చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. వారి సేవా పరిచర్య అంతటిని మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, కృప చూపే దేవా, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. వివాహాలు జరగక బాధపడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. యవ్వన సహోదరులందరినీ మీరు కనికరించండి తండ్రి. మీ సొంత సమయంలో మీరే వారి పట్ల గొప్ప కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం దేవా. అలాగే తండ్రి, ఎందరైతే శారీరకంగా జీవిస్తున్నారో, లోకానుసారంగా బ్రతుకుతున్నారో, లోకం యొక్క ఆశల వైపు ఆకర్షితులై ఉంటున్నారో అలాంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, లోకాన్ని విడిచిపెట్టి ఆత్మీయంగా మిమ్మును వెంబడించే బిడ్డలుగా ఉండుటకు సహాయం చెయ్యండి దేవా. నీ బిడ్డలందరికీ ఆత్మీయ బలమును అనుగ్రహించండి దేవా. పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందరైతే లోకంలో పాపంలో జీవిస్తున్నారో అలాంటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. కుటుంబంలో రక్షణ లేని ప్రతి బిడ్డను ఈ సమయాన మీ చేతికి అప్పగిస్తున్నాం దేవా. బిడ్డలందరినీ రక్షించండి. మారు మనసు, పాపక్షమాపణ, నిత్య జీవాన్ని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రియులు చేసే ఉద్యోగాలను, వ్యాపారాలను మీరు దీవించండి దేవా. అయ్యా, మీరే వారికి తోడై ఉండి సహాయం చెయ్యండి. ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాలను సఫలపరచండి దేవా. ఇంటర్వ్యూలకు వెళ్తున్న బిడ్డలతో తోడుగా ఉండండి దేవా. పరీక్షలు రాస్తున్న వారి హస్తాల్ని బలపరచండి దేవా. ఈ విధంగా దేవా, బిడ్డల రాకపోకలో మీరే క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఇంకా రకరకాల అక్కరలు, కొరతలను మీరు జ్ఞాపకం చేసుకొని నీ బిడ్డలకు మీ సహాయాన్ని అందించమని మొరుపెడుతూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించమని రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డలందరికీ మీ గొప్ప సహాయాన్ని అందించమని, అయ్యా, పుట్టినరోజు, పెళ్లిరోజు జరుపుకుంటున్న ప్రియులను, వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించమని, మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి, సహోదరుడా, దయచేసి మీ యొక్క ప్రార్థనా అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈనాడు మీ బాధ ఏమిటో, మీ కష్టం ఏమిటో, దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతిదినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను. దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు. ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి. ప్రియులారా, ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ప్రియులారా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక. మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్తుతించుదాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయ్యుండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.